29న ఆసరా పెన్షన్ల పంపిణీ 28, 29లో ఆసరా పెన్షన్ల పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేసింది. సో పెన్షన్ డబ్బులు అయితే మనకి జూలై నెలకు సంబంధించి ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ అయితే కాబోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడే మనకు తాజా సమాచారం రావడం జరిగింది. ఆసరా పెన్షన్ డబ్బులు మనకి 28, 29 తేదీల్లో అయితే పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారు. ముఖ గుర్తింపుతో చేయూత పెన్షన్లు 29 నుంచి పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం. రాష్ట్రంలో ఈ నెల 29 నుంచి ముఖ గుర్తింపు విధానంలో చేయూత పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 44 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్ఐవి, డయాలసిస్ బాధితులకు రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నారు. చాలామంది వృద్ధులు వేల రేఖలు అదృశ్యం కావడం వల్ల బయోమెట్రిక్ సాధ్యం కాక పెన్షన్లు అయితే పొందడం లేదు. కొంతమంది పెన్షనర్ల నిధులు ఇతరులకు కాజేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ సమీక్షించి ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం అమలుకైతే శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ సంస్థ సాంకేతిక సహకారం తీసుకుంది. తొలి దశలో తపాలా కార్యాలయాల ద్వారా పెన్షన్లు పొందే 23 లక్షల మందికి ఈ విధానం అమలు చేస్తారు. నగరాలు, పట్టణాల్లో బ్యాంకుల్లో పెన్షన్లు ఇక్కడ పొందుతున్న 21 లక్షల మందికి మాత్రం ప్రస్తుత విధానమే కొనసాగుతుంది. కొత్త విధానం కోసం యాప్ను రూపొందించింది. పోస్ట్ మాస్టర్లు, పోస్ట్ మ్యాన్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లకు శిక్షణ అయితే ఇచ్చింది. 13 కోట్లతో 6,000 కొత్త పోస్ట్ మాస్టర్లకు కొత్త ఫోన్లు ఇక్కడ కొనుగోలుకు ఆర్డర్ అయితే ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు. సో మొత్తం మీద మిగిలిన వారందరూ కూడా చేస్తున్నారు. పంపిణీ ఎలా చేస్తారంటే పోస్ట్ ఆఫీస్కు వెళ్ళిన వారి ఫోటో తీసి ఆధార్లో ఉన్న ఫోటోతో సరిచూసి యాప్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం వారికి పింఛన్ అయితే చెల్లిస్తారు. ఎవరికైనా ఫోటోలు తీయలేని పరిస్థితి ఉంటే బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ ఇస్తారు. ముఖ గుర్తింపు బయోమెట్రిక్ పనిచేయని వారుంటే వారికి గ్రామ కార్యదర్శులు వేలిముద్రలు వేసి పెన్షన్ అయితే ఇప్పిస్తారన్నమాట. సో ఈ విధంగా పెన్షన్ల పంపిణీ, ఆసరా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది మనకి 29వ తారీఖు నుంచి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.